హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం సిరీస్లో నెక్స్ట్ డే వ్లాగ్. అంటే ఈరోజు దావత్ జరుగుతుంది మా ఇంట్లో. ఈరోజు ఫైనల్ డే అనమాట. ఈరోజు చుట్టాలందరూ ఇవాళ వచ్చేస్తారు. ఇంకా ఫుల్ హంగామా ఉంటుంది. ఇవాళ ఫుడ్ కార్యక్రమం మొత్తం ఈరోజే ఉంటుంది. ఫుల్ హంగామా అంతే వీడియోలో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవ్వబోతుంది. ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మమ్మ వాళ్ళు బియ్యం పోసుకున్నారు కదా, సో అవైతే వండి ఫస్ట్ అయితే కూరాడికైతే పెడుతున్నాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కట్టారు కానీ ఇంకా ఫినిష్ అవ్వలేదు. బట్ ముహూర్తం ఉందని చెప్పేసి ముందే గృహప్రవేశం అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇవాళ అయితే దావత్ డే, అంటే ఫస్ట్ సండే రోజు గృహప్రవేశం చేసుకున్నారు. దాని తర్వాత మల్లన్న, కుమ్రవెల్లి మల్లన్న దేవుడికి, ఇంకా ఎల్లమ్మకి, పోచమ్మకి అవన్నీ బోనాలు అయితే చేసుకున్నారు. ఇంకా ఇవాళ అయితే చుట్టాలందరూ వస్తారు. సో ఫస్ట్ అయితే మటన్ వండుతున్నారు. ఇంకా వంటలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఆ రోజు. అంటే వంట చేసే వాళ్ళని పెట్టుకున్నాము. సో వంటలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మాకు హడావిడి లేకుండా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈరోజే దుర్గమ్మకి, దేవమ్మకి కూడా చేసుకున్నారు. సో ఫస్ట్ అయితే దుర్గమ్మకి హారతి ఇస్తున్నాం. మేము ఆడపిల్లలం కాబట్టి మా చేత్తోటే ఇప్పిస్తారు. సో ఇక్కడైతే మేము హారతి ఇచ్చి ఇంకా కట్నాల కోసం అడుగుతున్నాము. మేమైతే ఇంట్లో ఇలా దుర్గమ్మని పెట్టుకొని పూజిస్తాము. సో ఇదైతే దుర్గమ్మ పట్నం. ఇంకా పైన ఇది తొట్టెలా అంటారు దుర్గమ్మకి. ఇక్కడైతే దుర్గమ్మని ప్రతిష్ఠించారు. సో ఇక్కడ దుర్గమ్మ పట్నం అన్నీ అయిపోయాక మంగళహారతి అయితే ఇచ్చాము. ఇక్కడైతే మంగళహారతి కట్నాల డిస్కషన్ జరుగుతుంది. సో అమ్మమ్మ వాళ్ళు అయితే 500 పెట్టారు. మేము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నాము. ఇంకా ఫంక్షన్ జరిగింది శ్రావణ మాసంలో కాబట్టి మటన్తో పాటు ఇంకా వెజ్ కర్రీస్ కూడా వండుతున్నారు. ఈమె అయితే మా పెద్దనాన్నమ్మ, అంటే నానమ్మ వాళ్ళ అక్క. ఇంట్లో పెద్ద కాబట్టి అన్ని పనులు నానమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. ఇంకా ఈయనైతే మా తాతయ్య. సో ఇక్కడైతే ఫస్ట్ వైట్ రైస్ కంప్లీట్ చేశారు. అంటే తినని వాళ్ళకి వైట్ రైస్ కూడా వండుతారు. సో ఇంకా వైట్ రైస్, బగారా రైస్, ఇంకా వంటలు చాలానే చేశారు. మేమైతే వంట వాళ్ళని పిలిపించుకున్నాం కాబట్టి మాకైతే అంత హడావిడి ఏం జరగలేదు వంటలకి. సో ఇక్కడైతే సాంబార్ కంప్లీట్ అయ్యింది. ఇంకా సాంబార్తో పాటు వంకాయ, ఆలుగడ్డ కర్రీ కూడా వండారు. ఇంకా మజ్జిగ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేశారు వాళ్ళే.
ఏమవుతుంది తలకాయ ఓకే ఇది చికెన్. ఓకే చుట్టాలు అయితే వస్తూ ఉన్నారు, ఇంకా ఫుల్ హడావిడిగా ఉంది. ఇంకా ఇక్కడ ఈవినింగ్ ఫుడ్ తిన్న తర్వాత బియ్యం పోస్తున్నారు పిన్ని వాళ్ళకి అందరికీ. సో ఈ వీడియోలో మీరు మా మమ్మీని చూడలేరు కదా, సో మా మమ్మీ అయితే కొంచెం లేట్గా వచ్చింది ఇవాళ. హాయ్ చెప్ప మమ్మీ. ఇంతటితో మా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.